శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనాం వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆహ్రుయ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ ఇంతవరకు 16వ సర్గ తెలిపినాము. మరల 17వ సర్గ ప్రారంభించుతున్నాం. 17వ సర్గ వికృత రూపిణులైన రాక్షస స్త్రీలు. 17వ సర్గ. తత కుముద షంఢాణో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామ సభశ్చంద్రో హంసో నీలమిబోదకం. తత కుముద షంఢా భో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామ సభశ్చంద్రో హంసో నీలమిబోదకం. అప్పుడే తెల్ల కలువల సమూహం వంటి నిర్మలము కాంతిగలవాడైన చంద్రుడు నీలవర్ణపు జలంలోనికి హంస ప్రవేశించినట్లు నిర్మలాకాశంలో ఉదయిస్తూ కనిపించాడు. నిర్మలమైన కాంతిని, చల్లని కిరణాలను ప్రవేశింపజేస్తూ సహాయం చేస్తున్నాడా అన్నట్లుగా చంద్రుడు ఆ హనుమంతుని సేవించసాగాడు. అత్యధిక భారం కారణంగా నీట మునిగిపోతున్న ఓడమల్లే శోకభారంచే కృంగిపోతున్న పూర్ణచంద్రుని వంటి మోముగల సీతను ఆ చంద్రకాంతిలో హనుమంతుడు స్పష్టంగా చూడగలిగాడు. వాయునందనుడైన హనుమంతుడు తన దృష్టిని సీత వైపు సారించగా ఆమె సమీపంలో చూపరులకు భయప్రాంతులను గొలిపే రాక్షస స్త్రీలు కనిపించారు. ఒంటి కన్నుగల రక్కసిని, ఒక చెవి ఉన్న దానిని, గొడుగుల వంటి చెవులున్న రక్కసిని, చెవులే లేని మేకులాంటి చెవులు గల రక్కసిని, తలదాకా ఉబ్బిన ముక్కు ఉన్న రక్కసిని, శరీరానికి మించిన తల గల దానిని, సన్నని పొడవాటి మెడ ఉన్న దానిని, కొద్దిపాటి జుట్టు ఉన్న దానిని, బట్టదల దానిని, కంబళి మాదిరి అల్లుకున్న జుట్టుగల రక్కసిని, వ్రేలాడే చెవులు నొసలు గల రాక్షస స్త్రీని, వ్రేలాడుతున్న పొట్ట స్తనములు ఉన్న రక్కసిని, వ్రేలాడుతున్న పెదవులు గడ్డమందు పెదవులు గల రాక్షస స్త్రీలను, వ్రేలాడే ముఖం గలది, వ్రేలాడుతున్న మోకాళ్ళు గలది, పొట్టిది, పొడవైనది, గూనిది, వంకర టింకరగా ఉన్నది, మరుగుజ్జుది, ఎత్తు పళ్ళు గలది, సొట్టముఖం గలది, పచ్చని కళ్ళు గలది, వికృతమైన ముఖం గల రాక్షస స్త్రీలను హనుమంతుడు చూశాడు. వికృత రూపాలతో పసుపు పచ్చగా కారు నలుపుగా ఉన్న కోప స్వభావ
కోప స్వభావము కలహించే స్వభావము గల రాక్షస స్త్రీలను హనుమంతుడు చూశాడు. వాళ్ళు పెద్ద శూలములు, ఘూటములు, ముద్గరలు చేతపుచ్చుకొని ఉన్నారు. పందుల, లేళ్ల, పులుల, దున్నపోతుల, మేకపోతుల, ఆడనక్కల ముఖాల వంటి ముఖాలతో ఉన్నారు వాళ్ళు. ఏనుగుల, ఒంటెల, గుర్రాల వంటి పాదాలను పోలి వారి పాదాలు ఉన్నాయి. కొందరికి మెడ లేకుండానే తలలు మాత్రం ఉన్నాయి. కొందరికి ఒంటి చెయ్యి, ఒంటి కాలు మాత్రం ఉన్నాయి. గాడిదల, కుక్కల, ఆవుల, ఏనుగుల, సింహాల వంటి చెవులు గల వాళ్ళు కొందరున్నారు. ముక్కు లేని వాళ్ళు, పెద్ద ముక్కు వాళ్ళు, వంకర టింకర ముక్కు వాళ్ళు, ఏనుగు తొండము వంటి ముక్కు వాళ్ళు, నుదుటి దాకా సాగి ఉన్న ముక్కు వాళ్ళు ఆ రాక్షస స్త్రీలలో కొందరున్నారు. ఏనుగు పాదాల వాళ్ళు, ఎద్దు పాదాల వాళ్ళు, పాదాల మీద జుట్టు ఉన్న వాళ్ళు కొందరు కనిపించారు. పెద్ద తలలు, పొడవైన మెడలు ఉన్న వాళ్ళు, పెద్ద స్తనాలు, పొట్టలు గల వాళ్ళు, విస్తృతించిన నోళ్ళు, కళ్ళు పొడవైన నాలుక, గోళ్ళు గల వాళ్ళు కొందరు కనిపించారు. మరికొందరు రాక్షస స్త్రీలు ఆడమేకల, ఏనుగుల, ఎద్దుల, ఆడపందుల, గుర్రాల, ఒంటెల, గాడిదల వంటి ముఖాలను పోలిన ముఖాలతో వికృతంగా కనిపించారు. కోపస్వభావములు, కలహప్రియులు అయిన ఆ రాక్షసాంగనలు పొగరంగు కేశాలతో భీతిగొల్పుతూ చేతుల్లో శూలాలు, ముద్గరాలు ధరించి ఉన్నారు. వాళ్ళు సదా మద్యపానం చేస్తూ మాంసం తింటూ కనిపించారు. వాళ్ళ దేహాల మీద రక్త మాంసాల మరకలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. చూపరులకు గగుర్పాటు కలిగించే ఆ రాక్షస స్త్రీలు విశాలమైన బోధె ఉన్న ఆ మహావృక్షం చుట్టూ కూర్చొని హనుమంతునికి కనిపించారు. తస్యాదస్తాచ తాం దేవీం రాజపుత్రీమనిందితాం లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం. తస్మాదస్తాచ తాం దేవీం రాజపుత్రీమనిందితాం లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం. కాంతిమంతుడైన ఆ హనుమంతుడు ఆ వృక్షరాజం క్రింద రాజపుత్రి, జనకుని కుమార్తె, దోషరహిత అయిన సీతాదేవిని చూశాడు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమెంతో సుందరము. తదుపరి 19 ప్రారంభించగలము. ఓం శాంతి శాంతి శాంతి.